హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే నా వాట్సాప్ని ఇక్కడ ఓపెన్ చేశాను. వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్లో ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. మీరు కూడా మీ వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్లో ఫోటో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇది కేవలం హోమ్ స్క్రీన్లోనే కాదు, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళినా సరే ఈ ఫోటో కనిపిస్తుంది. అప్డేట్స్లో, కమ్యూనిటీస్లో, కాల్స్లో, ఎందులోకి వెళ్ళినా సరే మీకు వాట్సాప్లో ఈ ఫోటో అయితే ఈ విధంగా షో అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు నార్మల్గా చాట్స్లోనే కాకుండా హోమ్ స్క్రీన్లో అదేవిధంగా వేరే చోట్ల కూడా మీకు నచ్చిన ఫోటో మీకు ఈ విధంగా షో అవ్వాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా మీరు కూడా ఇంతకుముందు నేను చూపించినట్టుగా వాట్సాప్లో మీకు నచ్చిన ఫోటో మీరు సెటప్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఒకవేళ ఈ అప్లికేషన్ ఏమైనా పర్మిషన్ అడిగినట్టయితే దానికి పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ ఆప్షన్ మనకి ఎటువంటి పని లేదు, గ్రీడ్ ఓవర్లే అని ఉంటుంది, దాన్ని కూడా వదిలేసేయండి. ఇందులో కూడా మనకి ఎటువంటి వర్క్ లేదు. మనం వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్ లో ఫోటో సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, మోకప్ ఓవర్లే అని చెప్పేసి, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మీరు ఫోటో కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికోసం ఇక్కడ సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకప్ ఓవర్లే అని చెప్పేసి దాని పక్కన ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నా ఫోటో సెట్ చేసింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ఫోటో అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోటోని చేంజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ ఫోటో పైన ప్రెస్ చేయగానే ఇది గ్యాలరీలోకి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఏ ఫోటో అయితే సెటప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఒపాసిటీ వర్టికల్ గా కానీ హారిజెంటల్ గా కానీ మీరు ఏమైనా చేంజ్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సెట్టింగ్స్ లోకి రావాలి. ఇప్పుడు ఒపాసిటీ మనం తగ్గించినట్లయితే ఫోటో కొద్దిగా కనిపించడం తగ్గిపోతుంది. ఒపాసిటీని ఈ విధంగా ఫుల్ గా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వర్టికల్ హారిజెంటల్ అలైన్ అంటే ఇది ఏంటంటే మనకి ఫోటో కిందికి వెళ్ళాలా మీదికి వెళ్ళాలా ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. ఎట్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం సెట్ అయిపోయిందంటే సరిపోతుంది. ఇక్కడ సింపుల్ ఈ బటన్ మీకు ఆన్ లో ఉండాలి. ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనం వాట్సాప్ లోకి వచ్చేసినట్టయితే మీరు చూడొచ్చు వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్ లో నాకు ఫోటో అయితే ఈ విధంగా షో అవుతుంది. ఇక్కడ అప్డేట్స్ లో, సెట్టింగ్స్ లో, ఎందులోకి వెళ్ళినా సరే నాకు ఫోటో ఈ విధంగా కనిపిస్తూనే ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఈ విధంగా వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్ లో ఫోటో కనిపించేలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ లవర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.